అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. స్వాగతం. మీ పేరు? నా పేరు సునీత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించాల్సింది. నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. నేను నాన్ వెజ్ తినేదాన్ని ఇప్పుడు మానేశాను, మాంసాహారం మానేశాను. ధ్యానంలోకి వచ్చి నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను. నేను నలుగురికి పంచుతున్నాను జ్ఞానము. నాకంతా బాగుంది, ఆరోగ్యపరంగా నేను బాగున్నాను. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? రోజుకి నేను 3 గంటలు ధ్యానం చేస్తాను. పత్రి సార్ ఉన్నప్పుడే మీరు ధ్యానంలోకి వచ్చారా? లేదండి, పత్రి సార్ అంత ధ్యానం తెలియదు నాకు. పత్రి సార్ ఉన్నప్పుడు, పత్రి సార్ తర్వాత నాకు ధ్యానంలోకి వచ్చాను. అయితే మా ఏరియాలో పిరమిడ్ ఉంది, అనంత పిరమిడ్ అని ఉంది. దాంట్లో అక్కడికి వెళ్ళి నేను ధ్యానం నేర్చుకున్నాను. అయితే మీరు శాకాహార ర్యాలీలు ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు? వెళ్ళాను శాకాహార ర్యాలీ. ఇక్కడికి చార్మినార్ వెళ్ళాను శాకాహార ర్యాలీ. మళ్ళీ ఇక్కడ హైదరాబాదు ఇక్కడ ఓల్డ్ సిటీలో చేశాను. శాకాహార ర్యాలీలు అవి చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, నాకు సంతోషం వేస్తుంది. నలుగురికి నేను శాకాహారం గురించి చెప్పాను, వాళ్ళు మారారన్న భావన నాకు కలుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను శాకాహారికి వెళ్ళినప్పుడు. పౌర్ణమి అమావాస్య ధ్యానాలు చేస్తూ ఉంటారు? చేస్తాను, ఇంట్లోనే చేసుకుంటాను. పౌర్ణమి అమావాస్య ధ్యానం చేస్తాను. పిరమిడ్లో ఎప్పుడైనా చేశారు? చేశాను. పిరమిడ్లో చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటాను, దగ్గరలో ఉంది, 1 కిలోమీటర్ దగ్గర నడుచుకుంటూ వెళ్తాను. వారానికి ఒకసారి వెళ్తాను, వెళ్ళి కూర్చుంటాను. గ్రూప్ మెడిటేషన్కి ఒకరే చేసే ధ్యానానికి మీరు తేడా అబ్జర్వ్ చేశారు? చాలా అబ్జర్వ్ చేశాను. గ్రూప్ మెడిటేషన్లో చాలా పవర్ ఉంటుంది. కూర్చొని చేస్తే ఎంతో మనిషికి హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తుంది, ఎంతో అనుభవం ఉంటుంది. ధ్యాన యజ్ఞాలకి ఎన్ని యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేశారు? నేను ధ్యాన అధ్యయనం అంటే చాలా, ఇప్పుడు నేను వచ్చిన 3 సంవత్సరాల నుంచి చాలాసార్లు కడతాలు కూడా వెళ్ళాను. మొన్న ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా ప్రెజెంట్ మరి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అజంతా సెక్రటరియట్లో మౌన ధ్యాన మహాయజ్ఞం కూకట్పల్లి లక్ష్మీ గారు కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. నాకు సంతోషం వేసింది. మీరు కొత్త వాళ్ళకి ఎవరికైనా ధ్యాన ప్రచారం చెప్తాను. ఎవరన్నా నాకు స్నేహితులు అవుతే, ఎక్కడన్నా నేను బయటికి వెళ్ళా కూడా, బస్సులో ప్రయాణం చేసినా కూడా, ఎవరైనా కలిసినా ధ్యానం చేయండి, బాగుంటుంది హెల్త్కు. నాకు బాగాలేదమ్మా, ఇది ఉందమ్మా, నాకు కాళ్ళ నొప్పులమ్మా అంటే ధ్యానం చేయండి, రోజు 1 గంట ధ్యానం చేస్తే మీకు బాగా అవుతుంది అని చెప్తా. ఆరోగ్యం బాగుంటుంది మీకు. జంతు బలి గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకు జంతు బలి హింసించడము అదంటే నాకు ఇష్టం ఉండదు. ఎవరన్నా హింసిస్తే నాకు బాధ అనిపిస్తే నేను చూడలేను కూడా, అక్కడ నుంచి వెళ్ళిపోతాను. చెప్తాను జంతు బలి చేయొద్దని, అది చూడలేక నేను వెళ్ళిపోతాను. అది నా చూడబుద్ధి కూడా కాదు. ఇంకా మీరు మీ ఫ్యామిలీ మొత్తం ధ్యానం చేస్తారు? మా ఫ్యామిలీ, మా ఆయన కూడా మారాడు. మా ఆయనకు కూడా ఏ చెడు అలవాట్లు లేవు. ధ్యానం నా వల్లనే ధ్యానానికి వచ్చాడు. ఒకటి ఉంది, మా ఆయన ఇంకా నాన్ వెజ్ మానాలి, అది మానుతున్నాడు, కొంచెం మానేస్తుంది. ఉన్నాయి, దగ్గరలో ఉంది, అనంత పిరమిడ్ ఉంది. అనంత పిరమిడ్కి వెళ్తాను, వెళ్తూ ఉంటాను. ఏం లేవు, అంతా బాగా ఉంది. నాకు అంతా బాగా జరిగింది. కలర్స్ అన్నీ కనబడేటి ధ్యానంలో. దేవుడు అలాగా నాకు ధ్యానంలోకి వచ్చాకనే నన్ను మార్చాడు. చాలా కోపం ఉండేది, బీపీ ఉండేది, ఆరోగ్యం బాగాలేకుండే, అన్నీ బాగా అయిపోయాయి. బీపీ కూడా ఇప్పుడు నేను రోజు వేసుకునే మాత్రం వారానికి ఒకసారి వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అలాగే కొత్తగా ధ్యానం నేర్చుకునే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ధ్యానం గురించి ఏం చెప్తారు? ధ్యానం అందరూ నేర్చుకోవాలి, మన ప్రపంచం అంతా బాగుపడాలి, శాకాహారులుగా మారాలని నా మనసులో ఉంది. ఇంకా మేడం ఇంకా మీరు బుక్స్ చదువుతాను. మీకు బాగా నచ్చిన పుస్తకం? నాకు బాగా నచ్చిన బుక్కు ఇది చాలా చదివాను, గుర్తులేదు. ఉన్నాయి, చాలా బుక్కులు ఉన్నాయి. మరణం లేని జీవి అది ఉంది, అది చదివాను.
ఇంకా దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను. మన జీవితం అంటే చావు కాదు, ధ్యానంతో నలుగురిని బాగు చేయాలని నేర్చుకున్నాను. భూమి మీదకి ఏ వర్క్ కోసం అయితే వచ్చామో అది ఆ వర్క్ పూర్తి చేసుకోవాలి. మనం ఉన్నంతకాలం అందరినీ నలుగురిని బాగు చేయాలి. ధ్యానంతో శాఖాహారులుగా మారాలి. ప్రపంచం అంతా మారాలి. నాతో పాటు అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు కేటాయించారు. చక్కని సందేశాన్ని మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అలాగే దయచేసి అందరూ ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.